నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అజిత్ సింగ్ నగర్లో 10వ తరగతి విద్యార్థినిపై బ్లేడుతో దాడి చేసిన ఉన్మాది త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ బాలిక దర్యాప్తు చేస్తున్న పోలీసులు రాహుల్ గాంధీ వల్లనే దేశంలో కాంగ్రెస్ బలోపేతంగా ఉందన్న కేంద్ర మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి ఉత్తరప్రదేశ్లో తమ పార్టీకి 5% ఓటింగ్ పెరిగిందని వెల్లడి ప్రమాదాల నివారణకు భద్రతా వారోత్సవాలు ఉపకరిస్తాయన్న డీసీపీ రవీంద్రనాథ్ బాబు ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన ఆర్టీసీ ఎంతో సురక్షితమైందని వ్యాఖ్య అజిత్ సింగ్ నగర్లో పెరిగిన అల్లరి మూకల ఆగడాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు పోలీసు గస్తీ ముమ్మరం చేయాలని డిమాండ్ సింగనగర్లో 10వ తరగతి విద్యార్థిని గుర్తు తెలియని అగంతకుడు బ్లేడ్తో పీక కోసి పరారయ్యాడు. అయితే విద్యార్థిని త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. పైకపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎవరో కావాలనే హత్య చేసేందుకు ప్రయత్నించి ఉంటారనే దిశగా పోలీసులు భావిస్తున్నారు. సింగునగర్ డాబాకొట్ల సెంటర్ సమీపంలో గురవయ్య అనే వ్యక్తి నివసిస్తుంటాడు. అతనికి 2 ఆడపిల్లలున్నారు. గురవయ్య స్కూల్ వ్యాన్ నడుపుతుంటాడు. భార్యాభర్తలిద్దరూ పనులకు వెళ్లిపోవడంతో 2 పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. మొదటి పాప స్వాతి స్థానిక వివేకానంద పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఉదయం 8 గంటల సమయంలో గుర్తు తెలియని యువకుడు వచ్చి గురవయ్య ఉన్నారా అని అడిగాడని, లేరని చెప్పిన వెంటనే తనతో తీసుకువచ్చిన బ్లేడుతో పీక కోశాడని స్వాతి తెలిపింది. మొదటిసారి స్వల్పంగా పీక కోశాడని, రెండోసారి బలవంతంగా పీక కోసేందుకు ప్రయత్నించగా తప్పించుకోవడంతో పారిపోయాడని వివరించింది. అతను నలుపు రంగు స్వెట్టర్, మంకీ క్యాప్ ధరించి ఉన్నట్లు ఆనవాళ్లు పోలీసులకు చెప్పింది. నేను ఉదయం లోపల ఉన్నాను, గేట్ తీసుకుని వచ్చి అక్కడ నించున్నాడు. నేను ఎవరు కావాలని అడిగితే, నేను బయటికి వెళ్ళి తలుపు తీసి ఎవరు కావాలని అడిగితే మీ నాన్నగారు ఉన్నారంటే లేరు, డ్యూటీకి వెళ్ళారన్నాను. ఇలా వేసేపాటికి నాకు తగలలేదు, నేను కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ రెండోసారి గట్టిగా వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నేను అక్కడ పడిపోయి అలా కూర్చున్నాను. బ్లేడ్తో కోసాడు. బ్లేడ్ లాగా ఉంది, చివర్లో కనబడింది. సన్నగా బ్లాక్ కలర్ స్వెటర్ వేసుకొని సిమెంట్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు, జీన్స్ ప్యాంట్. మొహానికి మాస్క్ వేసుకున్నాడు. కాగా పాయకాపురం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థిని నుండి వివరాలు తెలుసుకున్నారు. సెంట్రల్ ఏసీపీ సత్యనారాయణ స్వయంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని త్వరలో పట్టుకుంటామని తెలియజేశారు. డాబాకోట్ల సెంటర్ పక్కన ఉండేటువంటి పోకూరి గురవయ్య డాటరు, ఈ అమ్మాయి పేరు స్వాతి, 7th క్లాస్ అవుతుంది వివేకానంద స్కూల్లో. ఈరోజు మార్నింగ్ 8:30 సమయంలో ఈ అమ్మాయి తల్లిదండ్రి ఇద్దరు కూడా పని మీద బయటికి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఒకతే స్కూల్కి రెడీ అవుతున్న టైంలో ఎవరో గేట్ తీసిన చప్పుడు అయ్యి ఏమే డోర్ ఓపెన్ చేసింది ఈ పాప. వస్తే మీ నాన్నగారు ఉన్నారని అడిగాడు. అడిగిన తర్వాత ఈ అమ్మాయి లేరు అని చెప్పడంతో దగ్గరికి వచ్చి మరి చేతిలో ఏముందో చూడలేదంటుంది పాప. ఆ అమ్మాయి మెడ మీద చిన్నపాటిది స్క్రాచెస్ అవి చేసి పారిపోయాడు. ఇదే ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏంటి అనేది దర్యాప్తు చేస్తుంది. సింగనగర్ ప్రాంతంలో అల్లరి మూకల ఆగడాలు పెరిగిపోయాయని, వాటిని నియంత్రించడంలో పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందిందని స్థానిక మహిళలు విమర్శిస్తున్నారు. పట్టపగలే రోడ్లపై నడవలేని పరిస్థితి ఉందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని, పోలీస్ గస్తీని ముమ్మరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇసుకిస్తారు అసలుకి ఆడవాళ్ళం బయట 10 దాకా బయట రాలేకపోతున్నాం. ఎలాగా భయంగా ఉంటుంది. మేమే భయపడుతున్నాం. మరి చిన్నపిల్లలు, వయసులో ఉన్న పిల్లలు రావాలంటే ఏమొస్తారు అసలుకి బయటికి?
ఎట్లా జాగ్రత్తగా ఉండాలి కదా. ఈ సందులో వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఆ మూల మీద ఒకటి ఉందండి, అక్కడ ఓపెన్ గా ఉంటది, ఆ చెట్ల కింద ఆగటం. తర్వాత వాటర్ ట్యాంక్ ఉంది, ఆ వాటర్ ట్యాంక్ వైపు అది తర్వాత మరి ఇవన్నీ కొంచెం సెంటర్లో మోకాలుగా చేస్తే మీరు గుర్తుపట్టి రమ్మంటే పోతుంటే ఆడ గుర్తుపట్టమ్మా సరిపోతుంది సార్. గుర్తుపట్టడానికి కూడా ఉండట్లేదు. రోడ్డు మీద చేసుకోవాలన్నా కూడా లేడీస్ బయటకు వెళ్ళాలన్నా కూడా భయంగా ఉంటుంది సార్. ఎలా మరి రోడ్ల మీద ఎలా తిరగాలి? ఇలా ఉన్నా కూడా ఈ రకంగా చేస్తున్నారంటే మేము ఏ రకంగా బయటకు రావాలి మీరు ఆలోచించండి. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ సేవలు ఎంతో అవసరమని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో తమ పార్టీ ఓటింగ్ శాతం 5% పెరిగిందంటే అది రాహుల్ గాంధీ వల్లనే అని ఆమె తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉందని వి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు అధిష్టానం చర్యలు చేపడుతుందని ఆమె పేర్కొన్నారు. వారి అభిప్రాయాన్ని వెళ్లబుచ్చండి. వారు కూడా హనుమంతరావు గారు కూడా వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని వారు వెళ్లబుచ్చడం జరిగింది. ఆల్రెడీ ఒక కమిటీ ఉంది, కమిటీకి నివేదిక అందరూ కూడా ఇవ్వటం జరిగింది. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలో దాని మీద కమిటీ అభిప్రాయ సేకరణ కూడా చేశారు. దాన్ని ముఖ్యమంత్రి గారికి, పిసిసికి అధ్యక్షుడికి ఇచ్చారు. మళ్ళీ నివేదికను ఖచ్చితంగా వారు అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులతో కూడా వారు దీన్ని పంచుకుంటారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలో అన్ని అంశాలని కూడా అక్కడ ఉన్నత స్థాయిలో నాయకులందరూ కూడా పరీక్షిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ నిర్వహిస్తున్న భద్రతా వారోత్సవాలు ప్రమాదాల నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయని నగర డిప్యూటీ కమిషనర్ రవీంద్రబాబు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్డు రవాణా సంస్థ సురక్షితమైనదని ఆయన అన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 60% నుండి 30% తగ్గాయని తెలిపారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో జరుగుతున్న ఆర్టీసీ వారోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర డిప్యూటీ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు. వారోత్సవాలను పురస్కరించుకుని రవీంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రమాదాలు నివారించేందుకు వారోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల సిబ్బందిలో మార్పు సాధించవచ్చని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీఎస్ఆర్టీసీ సురక్షితమైందని పలు సందర్భాల్లో రుజువైందని రవీంద్రనాథ్ బాబు తెలిపారు. మనకి ఈ రీజన్ల విషయానికి వస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ 60 నుంచి 30 ఫెటాలిటీ అనేది తగ్గిందన్నారు. దట్టు కూడా అది కమింగ్ ఇయర్స్లో ఈ ఫెటాలిటీ రేషియో ఇంకా తగ్గాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మనం చూస్తే చాలామంది మన మిత్రులందరూ కూడా 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు యాక్సిడెంట్ అసలు ఇప్పుడు చేయకుండా డ్రైవ్ చేసిన డ్రైవర్స్ కూడా చాలామంది ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ యంగ్ జనరేషన్లో వచ్చే డ్రైవర్స్ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆర్టీసీకి ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అనంతరం ప్రతిభ కనపరిచిన సిబ్బందికి రవీంద్రనాథ్ బాబు బహుమతులు అందించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.